అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ రాజు సార్. సారే జహా సే అచ్చా హిందుస్థానే హే హమారా. ఇండియా ఇస్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ. భారతదేశం నా మాతృభూమి, భారత్ మాతాకి జై. ఇలా చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మన దేశం గురించి వచ్చినప్పుడు రకరకాలుగా ఈ పదాలను మనం వాడుతున్నాం. పదం ఏ వాడినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ దేశభక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక డిబేట్ నడుస్తుంది దేశవ్యాప్తంగా, ఇండియా ఆర్ భారత్, ఇండియా వర్సెస్ భారత్ అని చెప్పేసి. సో ఎందుకు డిబేట్ నడుస్తుంది అంటే, రీసెంట్గా మనకి G20 సదస్సులో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ప్లేస్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. ఎప్పుడు కూడా మనం రాజ్యాంగం ప్రకారం ఏం రాస్తామంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. అలాగే మోడీ గారు ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రాయకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని రాశారు. సో దీనివల్ల కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది? అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, మీరు ఇండియా వాళ్ళు భారత్ అని ఎందుకు రాశారు అంటే, మీరు భారతదేశం యొక్క పేరుని, మన దేశం యొక్క పేరుని మార్చబోతున్నారా, దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏముంది, దేశం పేరు మారుస్తున్నారా అని అడుగుతున్నారు. ఓకే, అలాగే రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఇండియా ప్లేస్లో భారత్ ఉంటే తప్పేంటి, మేము రాజ్యాంగం ప్రకారమే ఆ పేరును వాడుతున్నాము, సో ఇండియా ప్లేస్లో భారత్ ఉంటే మీకేంటి పని, మీకేంటి నొప్పి అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక ఫ్యాకల్టీగా దీని వెనకాల ఏవైతే స్టోరీ ఉన్నాయో అవి చెప్పడం నా బాధ్యత కాబట్టి దాని గురించి చెప్తున్నాను. సో ఈ వీడియోలో చూస్తే మటుకు వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే చిన్న వీడియోనే, బట్ ఓవరాల్గా మీకు అవేర్నెస్ ఇస్తాను నేను. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, ఫస్ట్ స్టోరీ బిహైండ్ ద నేమ్స్. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది క్లారిటీ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏమంటున్నారు, హిందూ అనే నేమ్ పర్సన్స్ ఇచ్చారని, ఇండియా నేమ్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారని, ఇండియా నేమ్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం బానిసలుగా ఉంటున్నామని చెప్పేసి ఆ పేరు వద్దు కాబట్టి మన పేరు భారత్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇండియా ఉంటే తప్పే ఉందని కొంతమంది అంటారు. మరి స్టోరీ మనకు తెలియాలి కదా, నిజమేంటే మనకు తెలియాలి కదా. సో ఆ పేర్లు ఏంటి, మన వెనకాల స్టోరీ ఏంటి, రూలింగ్ పార్టీ ఏమంటుంది, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఇంతకీ రాజ్యాంగంలో ఏముంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటి, అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మన దేశానికి చాలా పేర్లు ఉన్నాయి, ఇక్కడ రాయని పేర్లు కూడా చాలా ఉంటాయి. సో భరత్ అని, భరత ఖండే, భరత వర్షే, ఆర్యవర్తే, జంబుద్వీప, ఇండియా, హిందూ, హిందుస్థాన్, ఓకే, ఇలా మనం చాలా పేర్లు వాడుతూ ఉంటాం. ఈ అన్ని పేర్లో మనం ప్రముఖంగా వాడే పేర్లు ఏమైనా ఉన్నాయంటే, సో భారత్ అనే పేరు వాడతాం, ఇండియా అనే పేరు వాడతాం, హిందుస్థాన్ అనే పేరుని, ఈ మూడింటిని ఎక్కువ వాడతాం. ఇవే మెయిన్గా మనం ఎక్కువ వాడేటి. మిగతావి చాలా తక్కువ వాడుతూ ఉంటాం. భారత్ అనే పదం ఎక్కువ వాడతాం. ఫస్ట్ ఈ మూడు పదాలకు హిస్టరీ అంటే తెలుసుకొని తర్వాత మిగతానికి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ భారత్ అనే పదం. సో ఇప్పుడు చెప్పిన లిస్ట్లో అన్ని పదాల్లో అత్యంత పురాతనమైన పదం ఏదైనా ఉంది, అదే మన దేశానికి సంబంధించింది, మన భూమికి సంబంధించింది, ఇక్కడ వచ్చిన పేరు అంటే దాని యొక్క ఆ పేరు యొక్క పుట్టుక అనేది ఇక్కడే జరిగింది. ఆ పేరు వచ్చేసి భారత్ అనే పేరు. సో ఈ పేరు ఎక్కడ మెన్షన్ చేస్తుంది సార్ అంటే, ఋగ్వేదలో ఉంది, ఋగ్వేదంలో శ్లోకాల్లో ఉంది, మహాభారతంలో భారతం ఉంది, పురాణంలో విష్ణు పురాణంలో ఉంది, అలాగే బ్రాహ్మణాస్లో ఉంది. ఋగ్వేదం అనేది మనకు ఉన్న డేట్ ప్రకారం 1500 BCలో దాన్ని రాశారనమాట. అంటే ఆల్మోస్ట్ 3500 BC గురించి చెప్తున్నాను. సో 3500 BC ఏదైతే ఋగ్వేద పుస్తకం రాశారో ఆ పుస్తకంలో 10 మండలాలు ఉంటాయి. సో కొన్ని మండలాల్లో ఈ యొక్క భారత్ అనే పదం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు తీసుకుంటే ఈ శ్లోకం మొత్తం చదివి మీకు టైం వేస్ట్ చేయను, కానీ ఋగ్వేదంలో 7వ మండలం ఉంటుంది కదా, 7వ మండలం నుంచి నేను తీసుకున్న శ్లోకాలు. ఈ శ్లోకాల్లో ఇక్కడ మనకి ఈ భారతి, సో భారతింబి, దాంతోపాటు ఇక్కడ ఇక భారత అనే పదాలు ఉన్నాయి. ఎక్కడ మన ప్రస్తావన వస్తుంది సార్, ఈ పదం ఎందుకు ప్రస్తావన వస్తుందంటే, ఒకప్పుడు సింధు నాగరికత తర్వాత ఈ వేద కాలంలో ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. 10 మంది రాజులు యుద్ధం చేశారు. దాన్నే బ్యాటిల్ ఆఫ్ దశరథ్న అంటారు. 10 మంది రాజులు కాసి యుద్ధం చేశారు. దాంట్లో ఒక రాజ్యం పేరు వచ్చేసి భరత రాజ్యం, భరత ట్రైబ్ అంటారు అనమాట. అంటే రాజు పేరు కొంతమంది భరతులను పిలిచేవాళ్ళు, మామూలుగా మనం భరత ట్రైబ్ అని పిలుస్తాం. అంటే 3500 సంవత్సరాల క్రితమే ఋగ్వేద పుస్తకంలో ఈ భరత ట్రైబ్ అని మెన్షన్ చేశారు. అంటే అప్పటికి పెద్ద పెద్ద రాజ్యాలు ఏం లేవండి, లేవు, ఉన్నవి చిన్న రాజ్యాలు. ఆ చిన్న రాజ్యాల్లో ద ఫస్ట్ అంటే భరత్ అనమాట. ఈ రాజ్యం వాళ్ళు, భరత రాజ్యం వాళ్ళు మిగతా వాళ్ళందరూ నోడిచ్చారు. దాని తర్వాత ఇక మిగతా పాండవ, కురివ అని తర్వాత వచ్చినాయి అనమాట. సో మొత్తానికి అయితే ఈ భరత అనే రాజ్యం అప్పటి నుంచి ఉంది, ఋగ్వేదంలో మెన్షన్ చేశారు. అంటే భారతదేశంలో తొలిగా పరిపాలించిన రాజుల గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ రాజుల ప్రస్తావన భరత గురించి దీంట్లో ఉంది. అలాగే విష్ణు పురాణంలో కూడా ఉంది. పురాణాలు ఉంటాయి కదా, విష్ణు పురాణం. మోడీ గారు మనకి లోక్సభలో ఆ శ్లోకాన్ని చదివిపించారనమాట. ఇది శ్లోకం విష్ణు పురాణంలో ఉంది. ఈ విష్ణు పురాణ శ్లోకం ఏం చెప్తుంది సార్ అంటే, మామూలుగా సో ద కంట్రీ దట్ లైస్ నార్త్ ఆఫ్ ది ఓషన్, ఇప్పుడు సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రానికి నార్త్లో ఉన్నది.
ఓకేనా. అండ్ సౌత్ ఆఫ్ ది స్నో మౌంటైన్స్ హిమాలయస్ ఉంటే దీనికి సౌత్లో ఉన్నదన్నమాట. ద కంట్రీ దట్ లైస్ నార్త్ ఆఫ్ ది ఓషన్ సౌత్ ఆఫ్ ది స్నో మౌంటైన్స్ ఈస్ కాల్డ్ భారతం అండ్ దర్ డ్వెల్స్ ద డిసెండెంట్స్ ఆఫ్ ది భారత. దాని అర్థం ఏంటంటే హిమాలయాలకి దక్షిణాన ఉన్నది, సముద్రానికి తూర్పున ఉన్నదని భారతదేశం అని పిలుస్తున్నాము. ఈ దేశంలో నివసించే ప్రజలు అందరూ కూడా ఆ భరత వంశానికి సంబంధించిన వాళ్ళే, ఆ భరతుడి యొక్క వారసులే అని చెప్పేసి విష్ణు పురాణంలో ఉంది. ఎస్, ఇది నిజంగానే ఆ పాత పుస్తకాల్లో భారతదేశం ఇదంతా ఒక భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి మన మొదటి రాజు భరతుడు అని చెప్పేసి రకరకాలుగా ఈ భరత అనే పదాన్ని నిజంగానే వాడుతూ ఉన్నారు. అలాగే దుష్యంతుడు శాకుంతల స్టోరీ ఉంది. ఆ శాకుంతల యొక్క కొడుకు పేరు కూడా భరతుడే. దాంతోపాటు మనకి రామాయణం ఉంటుంది. రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే భరతుడు ఉంటారో తన తమ్ముడు అతని పేరు కూడా భరతుడే. ఎందుకు చెప్తున్నానంటే ఈ భరతుడు అనే పదాలు మన పురాణాల్లో, మన గాథల్లో, పుస్తకాల్లో నిజంగానే ఎప్పటి నుంచో ఉంది, కొత్త పేరు అయితే ఏం కాదు. తర్వాత ఇంకో పేరు వచ్చేసి హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు మన భారతదేశాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, చిన్న చిన్న రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడు ఎవరైతే పర్షియన్ రాజులు ఉన్నారో అక్బేన్ ఎంపైర్ అంటారు, వాళ్ళ దేశంపై దండయాత్ర చేశారు. మన భారతదేశానికి వీళ్ళకి మధ్యలో ఉన్న మెయిన్ రివర్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఇండస్ రివర్. దీన్ని మనం ఏమంటామండి? సింధు నది అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం మనం? సింధు నది అని పిలుస్తాం. సో సింధు నది ఒడ్డున ఉన్న ప్రజలు అన్నమాట. అయితే వీళ్ళేం చేస్తారంటే ఈ సింధు నది ఒడ్డున ఉండే ప్రజల్ని వీళ్ళు ఎలా పిలిచారనమాట? హిందూ అని పిలిచారు. హిందూ లేదా హిందూ అంటారు. అంటే సా బదులు హీ మాట్లాడనమాట. హిందూ అని పిలిచారు. ఇట్లా హిందూ అని చెప్పేసి ఈ సింధు నది చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఇలా పిలవడం జరిగింది. అలా మనకి దేశానికి, ఈ ప్రాంతానికి హిందూ అనే పేరు వచ్చింది. మరి స్థాన్ ఎందుకు వస్తారంటే మీరు గమనించండి, ఎప్పుడైనా సరే సెంట్రల్ ఏషియాలో ఉండే చాలా మంది దేశాలకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ స్థాన్ పదాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పి ఈ హిందూ కాస్త తర్వాత ఫ్యూచర్లో ఏమైంది? హిందుస్థాన్గా మారిపోయింది. మీరు గమనిస్తే ముస్లిం దేశాల్లో చాలామంది కూడా మన దేశాన్ని హిందుస్థాన్ మే ఆయా అంటారు. సో వాళ్ళు ఎక్కువ హిందుస్థాన్ అనే పదాన్ని వాడుతుంటారు అనమాట. ఆ విధంగా మనకి హిందుస్థాన్ వచ్చింది. ఇది హిందూ కాబట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా హిందువులుగా మారిపోయారు, హిందుస్థాన్గా మారిపోయింది. అలా ఇక్కడ ఉండే ప్రజల యొక్క మతం పేరు కూడా హిందూగా మారింది అనమాట. హిందూ అనే పదం వచ్చింది. తర్వాత మరి ఇండియా అనే పదం ఎలా వచ్చింది? ఇక్కడ రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఇండియా అనే పదాన్ని బ్రిటిష్ వాడు మనకి ఇచ్చాడు కాబట్టి అది బ్రిటిష్ బానిసత్వం సూచిక కాబట్టి ఆ పేరు వద్దని కొంతమంది అంటున్నారు. సో నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఇండియా అనే పదాన్ని క్రియేట్ చేశారంటే కాదని చెప్పొచ్చు, అవునని చెప్పొచ్చు. మరి కాదెందుకు అవునందుకంటే సింపుల్గా చెప్తా స్టోరీ. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ పదం బ్రిటిష్లో క్రియేట్ చేసింది కాదు. ఆ ఇండియన్ పదం ఎప్పటి నుంచో మనకు ఉంది. ఎలా వచ్చింది సార్ ఈ పదం అంటే, అంతకుముందుకు మన భారతదేశం మీద దండయాత్ర వేసింది ఎవరు? పర్షియన్స్. వాళ్ళు సింధుని ఏమని పిలిచారు? సింధు నది అండి. సంస్కృతిలో ఆ నది పేరు సింధు అన్నమాట. సో దాన్ని హిందువుగా మార్చారు. సో వాళ్ళకేం తెలుసు? ఇక్కడ ఒక నది ఉంది సింధు అని, హిందూ అన్న పదం తెలిసింది. అయితే అలెగ్జాండర్ నెంబర్ 326 BCలో ఇండియా మీద దాడి చేసిన తర్వాత ఈ ప్రాంతానికి గురించి పుస్తకాలు రాశారు. వాళ్ళు గ్రీకులు వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు. అలా రాసిన హిస్టోరియన్ పేరు వచ్చేసి హెరోడోటస్ అంటారు. ఈ పర్సన్ భారతదేశం గురించి కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన రివర్ పేరు సింధు, వాళ్ళేమో హిందూ అని పిలిచారు, వీళ్ళేమో దాన్ని ఇండస్గా పిలవడం మొదలుపెట్టారు. మరి ఇండస్ నది ఒడ్డున ఉండే వాళ్ళని ఇండియన్స్ అని పిలవడం మొదలుపెట్టారు, లేదా ఇండికాస్ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే ఇది కూడా సేమ్ సింధు నదిని బేస్ చేసుకొని ఇండస్ అనే పదాన్ని ఎవరు పెట్టారు అంటే గ్రీక్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు మనల్ని ఇండియన్స్ అని పిలవడం మొదలుపెట్టారు అనమాట. ఇండియన్స్ అని పిలవడం మొదలుపెట్టడం జరిగింది. సో అలా మనకి ఇండియన్ పదం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, భరత అనేది పుస్తకాల్లో ఉంది. ఒక రాజు అనేవాడు ఉండేది. హిందుస్థాన్ని సింధు రివర్ బేస్ చేసుకుని వచ్చింది. ఈవెన్ ఇండియా అనే పదం కూడా సేమ్ ఆ రివర్ని బేస్ చేసుకుని వచ్చింది. కానీ పెట్టింది ఎవరు? గ్రీక్ వాళ్ళు. పెట్టింది ఎవరు? పర్షియన్స్. ఓకేనా, రైట్. అలాగే ఇంకో ప్రూఫ్ ఏంటంటే మనకి ఇండియా అనే పదం ఎప్పటి నుంచి ఉందని చెప్పడానికి మనకి చంద్రగుప్త మౌర్యుల కాలంలో 3rd century ఆ టైంలో మనకి ఇండికా అనే పుస్తకాన్ని రాశాడు మెగస్తనీస్ అనే పర్సన్. ఈ మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్య కాలంలో భారతదేశం వచ్చి రాశాడు. ఆ రాష్ట్ర పుస్తకం టైటిల్ వచ్చేసి ఇండికా. అదే పేరుతో ఇంకొతను ఒక పుస్తకం రాశాడు, తన పేరు అరియాని అనమాట. సో వీళ్ళు రాష్ట్ర పుస్తకం పేరేంటి? ఇండికా. అప్పుడెప్పుడు మౌర్యుల కాలం నుంచి. అంటే ఇండియా ఈ పదాలు కొత్తవి కాదు, కొత్తగా బ్రిటిష్ వాళ్ళు సృష్టించింది అయితే ఏమీ కాదు. కానీ వాళ్ళు వాడిన పదాలు, గ్రీక్ వాళ్ళు వాడిన పదాలు, వాళ్ళు మనని సంబోధించిన పదాలు అనమాట. ఈవెన్ చంద్రగుప్త మౌర్య కూడా మనం చంద్రగుప్త మౌర్య అంటాం. మరి గ్రీక్ వాళ్ళు ఏమంటారు? సాండ్రకోటస్ అంటారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఆ పేరు ఉందన్నమాట. ఓకేనా, రైట్. మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు?
ఇప్పుడు యూరోపియన్స్ అంటాం వీళ్ళని. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చేస్తారంటే ఈ యూరోప్లో చాలామంది పోర్చుగీస్ కానీ బ్రిటిష్ కానీ ఫ్రాన్స్ కానీ వాళ్ళు ఇండియాకి వచ్చారు. దేనికోసం వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారు. మరి వ్యాపారం కోసం వచ్చినప్పుడు కంపెనీలకు పేరు పెట్టుకోవాలి. వాళ్ళు ఎటువైపు వస్తున్నారు? ఇండియాకి వస్తున్నారు. ఇండియాకి ఎందుకు వస్తున్నారు? ఆల్రెడీ చెప్పాను కదా. సో గ్రీక్ వాళ్ళు మనం ఏమని పిలిచేవారు? ఇండియా అని పిలిచేవాళ్ళు. కానీ యూరోపియన్స్ అందరికీ మనం ఏ పేరుతో పరిచయం అంటే ఇండియా అనే పేరుతో పరిచయం. అందుకని చెప్పి ఎవరైతే యూరోపియన్స్ ఉన్నారో వాళ్ళు ఏ కంపెనీ పెట్టుకున్న ఇండియా అనే పేరు పెట్టుకున్నారు. పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఇది ఇండియా ఈస్ట్ వైపు వ్యాపారం, అలా ఈస్ట్ ఇండియా అనే కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా వీళ్ళు ఇండియా అనే పేరు పెట్టుకుని వచ్చారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే మరి బ్రిటిష్ ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు దేశాన్ని ఇండియా అని పిలుస్తున్నామా, హిందుస్థాన్ పిలుస్తున్నామా? గట్టిగా చెప్పాలంటే దేశంలో సగం పరిపాలన ముఘల్స్ పరిపాలిస్తున్నారు. దాన్ని ముఘల్ సామ్రాజ్యం అన్నారు. అలా హిందుస్థాన్ ఎక్కువ పిలుస్తూ ఉండేవాళ్ళు. అలాగే శివాజీ గారు ఉన్నారు, మరాఠా సామ్రాజ్యం అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అంటే అప్పుడు దేశం మొత్తాన్ని ఇండియా అని పిలిచి అక్కడ సాంప్రదాయం ఏమీ లేదు. హిందుస్థాన్ భారత హిందుస్థాన్ పదాలు ఎక్కువ అనమాట. ఈ బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చి బెంగాలీ, మైసూర్ని అన్ని ఆక్రమించి వాడు మెల్లమెల్లగా ఇండియా అనే పదాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఇండియా అనే పదాన్ని ఎక్కువ మారడం మొదలుపెట్టాడు. అలా అన్ని రాజ్యాలు కలిసి ఏమైంది? ఇండియాగా మారిపోయింది. సో ఆ విధంగా బ్రిటిష్ వాడు మొదటి నుంచి అది చట్టంలో కూడా ఇండియా అనే పదాన్ని వాడుతుండేవాడు. సో నేను ఏం చెప్తున్నాను, ఇండియా అనే పదం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇండియాకి వచ్చి ఆ ఇండియా అనే పదాన్ని పాపులరైజ్ చేసి ఇది ఇండియాని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే బ్రిటిష్ వాడు అనమాట. ఓకేనా? అది నిజం. కానీ ఆ పదాన్ని సృష్టించిన బ్రిటిష్ వాడు అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా బ్రిటిష్ వాడు వచ్చేసి ఇండియాగా మార్చాడు. ఇక మరి ఇండిపెండెన్స్ వచ్చింది, మన రాజ్యాంగం మనం రాసుకుంటున్నాం. మరి రాజ్యాంగం రాసుకున్నప్పుడు డిబేట్ పెట్టారు. ఫస్ట్ ఏమన్నారు? ఇండియా అనే పేరు పెట్టారు, అయిపోయింది. కొంతమంది డిబేట్ పెట్టారు అనమాట. సెప్టెంబర్ 18th 1948 ఈ రోజున డిస్కషన్ వచ్చింది. 16th 18th ఒక ఆ డేట్లో డిస్కషన్ వచ్చింది అనమాట. మా ఇండియాకు కంట్రీకి ఏం పేరు ఉండాలని. కొంతమంది చెప్పారు ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ వాడారు కదా, అదే పేరుంటే కొంచెం మనకి ఏదో బానిసత్వం అనే ఫీలింగ్ వస్తుంది, మనకి ఎప్పటి నుంచి ఉన్న పేరు భారత్ అనే పేరు ఉంది కదా, అది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఉన్నారు. సో కొంతమంది లేదు మోడర్న్ ఇండియా బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఉన్నారు. ఈ డిస్కషన్లు ఎందుకు? మోడర్న్ ఉండాలి ప్లస్ మన ఏన్షియంట్ మన కల్చర్ ఉండాలని చెప్పేసి ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి పేరు పెట్టారు అనమాట. సో రాజ్యాంగంలో ఏం పేరు పెట్టారు? ఇండియా దట్ ఈస్ భారత్ అని పెట్టారు. ఇది రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్. సో ఇది ఇండియా భారత్ కూడా, ఇది ఇండియా భారత్ కూడా. అంటే రాజు ఇది రమేశ్వరం అనుకోండి, నేను రాజం పిలవచ్చు, రమేశ్వరం పిలవచ్చు, ఆ విధంగా. సో తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిబేట్ స్టార్ట్ అయింది అనమాట. ఏంటి దీనివల్ల డిబేట్ స్టార్ట్ అయింది, ఇండియానా భారత్ అని చెప్పేసి. ఇప్పటిదాకా పేర్ల వెనుక ఉన్న హిస్టరీ చెప్పాను మీకు, ఏ విధంగా వచ్చింది చెప్పాను. ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏమంటుంది, రూలింగ్ పార్టీ ఏమంటారో చూద్దాం. ఎందుకంటే ఇద్దరిని చెప్పాలి, వన్ సైడ్ అనేది మనం చేయకూడదు కాబట్టి. ఫస్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటారో చెప్తాను నేను. సో వీళ్ళు ఏమంటారంటే మీ రీసెంట్గా ఇండియాని మేము కూటమి పెట్టాము, మా కూటమికి భయపడి మీరు ఇండియా పేరుని భారత్గా మారుస్తున్నారు, సో మాకు భయపడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఒక మాట అంటున్నారు. రెండోది ఏంటంటే ఆర్టికల్ 52 రాజ్యాంగంలో మనకి దేర్ షల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. దర్ షల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇందాక మీరు G20 ఇన్విటేషన్లో ఏం పెట్టారు? ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టారు. మరి రాజ్యాంగాన్ని సవరించారా మీరు? సవరించలేదు. రాజ్యాంగం ప్రకారం దీన్ని పెట్టచ్చా లేదా? అట్లా చెప్పకుండా ఎవరి దగ్గర ఎవరికి చెప్పకుండా మీకు నచ్చినట్టుగా అట్లా భారత్ అని పేరు పెడితే ఎట్లా? దీన్ని రాజ్యాంగ సవరణ చేస్తున్నారా? తెలీదు. అలాగే మీరు ఇండియా పేరుని భారత్గా మార్చడం వల్ల ప్రాబ్లం అవుతుంది. గత 70 పైగా సంవత్సరాలుగా భారతదేశం విదేశాలతో చాలామందికి ఒప్పందాలకు వచ్చుకున్నాం మనం. విదేశాల్లో మనకి దేశం పేరు ఏమని తెలుసు అంటే ఇండియా అనే తెలుసు. సో ఇండియాకి ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. అన్ని రంగాల్లో ఇండియా ముందుకెళ్తుంది. ఇప్పుడు చంద్రయాన్ 3 లాంచ్ చేస్తాం. సో ఇండియా లాంచ్ అండ్ ద మూన్ అన్నారు అనమాట. సో ఈ ఆల్రెడీ ఇండియన్ బ్రాండ్ వెళ్ళిపోయింది కాబట్టి మీరు సడన్గా దాన్ని భారత్ అని పేరు మారిస్తే మన బ్రాండ్ వాల్యూ పోతుంది, ఆ కొత్త పేరు తీసుకుని కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు ఈ మాట కూడా అంటున్నారు. ఇంకోటి ఇండియాని భారత్గా మారిస్తే కరెన్సీ నోట్లు మార్చాలి, ఇన్స్టిట్యూట్ల పేరు మార్చాలి. సో IIT ప్లేస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బదులుగా భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ అనాలి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు ఇవన్నీ మార్చాలి, చాలా టైం వేస్ట్ అని చెప్పేసి ఎవరు అంటున్నారంటే వీళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు, కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు. అంటే పేరు మార్చాల్సిన అవసరం ఏముంది, పేరు ఏదైతే ఏముందని చెప్పేసి కొంతమంది, అట్లా కొంతమంది కూడా ఉన్నారనమాట. ఓకే, ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తుంది. మనం అన్ని వర్షన్ చూసుకోవాలి. ఇప్పుడు రూలింగ్ పార్టీ వర్షన్ కూడా చూసుకోవాలి. రూలింగ్ పార్టీ ఏముంటుంది? ఇండియా దట్ ఈస్ భారత్. అసలు భారత్ అనే పదం పెట్టడంలో తప్పేముంది? మేము రాజ్యాంగం ప్రకారం పెట్టాం, ఇండియా అనొచ్చు, దాంతోపాటు భారత్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం పెట్టాలి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోలి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అన్నాం, దీనిలో తప్పేముంది అని వాళ్ళు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ పేరు మన పేరే కదా, ఇది మన కల్చర్ రిఫ్లెక్ట్ చేసే పేరు కదా, ఓకేనా? అంటే పురాతనంలో ఎప్పటి నుంచి ఉన్న పేరు కాబట్టి పెట్టడంలో తప్పేముంది అని వీళ్ళు అంటున్నారు. ఇంకోటి ఏంది, అసలు మీ ప్రాబ్లం ఏంటి అంటే మీకు భారత్ అనే పేరు యూజ్ చేయడం మీకు ఇష్టం లేదా? మన ఒరిజినల్ పేరు మన దేశం యొక్క పేరుని వాడడం వల్ల మీకేంటి నొప్పి అని వాళ్ళు అంటున్నారు.
అంటే ఆర్ యూ అగెనిస్ట్ గవర్నమెంట్ ఆర్ ఆర్ యూ అగెనిస్ట్ నేమ్ భారత్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో భారత్ని యూజ్ చేయడం మీకు ఇష్టం లేదు, భారత్ మన సొంత పేరు మనం యూజ్ చేస్తే ఒక భారతీయుడు మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు సో అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది చెప్పింది. సో రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు చూద్దాం. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా అసలు ఏంటనేది చూడాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రూలింగ్ పార్టీకి ఎక్కువ ఆప్షన్ చెప్పినాం, అలాగే అపోజిషన్ పార్టీకి ఆల్రెడీ కొన్ని చెప్పాం కదా, రూలింగ్ పార్టీ వాళ్ళు ఇంకొన్ని కూడా చెప్పారు. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా, అందరూ చెప్పాలా. సో వాళ్ళు ఏమంటున్నారు, రాహుల్ గాంధీ గారు ఈ మధ్యన యాత్ర చేశారు కదా, భారత్ జోడో యాత్ర చేశారు, ఇండియా జోడో యాత్రని ఎందుకు పెట్టుకోలేదు, మీరు మాత్రం భారత్ అని పేరు వాడుకోవచ్చా, మన దేశానికి భారత్ అని పెడితే తప్పేంటి అని. అలాగే ఇండియా కూటమి పెట్టిన స్లోగన్ పేరు జోడేగా భారత్ జీతేగా ఇండియా అని పెట్టారు. అంటే మీరు కూడా ఇచ్చిన స్లోగన్లో భారత్ అనే పదం పెట్టుకున్నారు, ఇండియా అనే పదం పెట్టుకున్నారు. మరి మేము దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెడితే తప్పేంటి, మీరు యూజ్ చేయొచ్చు, మీరు యూజ్ చేయరాదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కోసం మీరు యూజ్ చేయొచ్చు, మరి మీరు యూజ్ చేయరాదా అని చెప్పేసి. వాళ్ళు ఇంకేం చెప్తున్నారు, దేశంలో ప్రపంచంలో చాలా పేర్లు మార్చాయి, సిలోన్ కాస్త శ్రీలంకగా మారలేదా, అన్ని దేశాలు వాళ్ళ కల్చర్కి అనుగుణంగా మార్చుకున్నాయి. సిలోన్ ఎవరు పెట్టారు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వాళ్ళ కల్చర్ కాదు కదా, వాళ్ళ కల్చర్ రిఫ్లెక్ట్ చేస్తలేదు కదా, ఓకే, వాళ్ళ జీవనోధాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు కదా. కాబట్టి సిలోన్ తీసేసి వాళ్ళ పాత పేరుని శ్రీలంకలో పెట్టుకున్నారు. సో శ్రీలంక అని పేరు అంటేనే వాళ్ళ యొక్క కల్చర్ ఐడెంటిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఐడెంటిటీ కనబడుతుంది వాళ్ళకని వాళ్ళు చెప్పారు. సో మరి మద్రాస్ని తమిళనాడుగా మార్చుకున్నారు కదా తమిళనాడు కోసం. అలాగే బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ తీసేసి చెన్నై పేరు మార్చుకున్నారు కదా, బెంగళూరుని బెంగళూరుగా మార్చుకున్నారు కదా. ఇప్పుడు కేరళ ఉంది, ఇంకా మార్చలేదు, మార్చమంటారు. ఎందుకు, కేరళ ఉంటే తప్పేంటి, పేరు అయితే అంటే మీరు అనట్లేదు కదా మరి. సో కేరళ అనేది ఒక మోడర్న్ నేమ్లా, ఇంగ్లీష్ నేమ్ లాగా ఉంది. మా ఒరిజినల్ కల్చర్లో మేము కేరళ మనం పిలుస్తామని చెప్పి రీసెంట్ కేరళ వాళ్ళు కూడా పేరు మార్చుకుందాం అనుకుంటున్నారు. అలాగే మన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు, ఆవిడ కూడా ఈ బెంగాలీ ఇవన్నీ వద్దు, మా ఒరిజినల్ కల్చర్ రిఫ్లెక్ట్ చేసే బంగ్లా కావాలని. అంటే మీ సందర్భంగా మీరు పేర్లు మార్చుకొని మా కల్చర్ అని చెప్పుకోవచ్చు. దేశం యొక్క పేరు, ఒరిజినల్ కల్చర్ రిఫ్లెక్ట్ చేసే పేరు భారత్ అని పెడితే తప్పేంటని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది అపోజిషన్ చెప్పిన పాయింట్స్ చెప్పాను, రూలింగ్ పార్టీ చెప్పిన పాయింట్స్ కూడా చెప్పాను. మరి ఇప్పుడు అసలు ఈ యొక్క పేరుని నిజంగా వాడచ్చా వాడరాదా, రాజ్యాంగ పరంగా కోర్టు పరంగా సమస్యలు ఏమైనా వస్తాయా అని చెప్తాం. ఫస్ట్ రాజ్యాంగ పరంగా వాడచ్చు, ఎందుకంటే రాజ్యాంగంలో ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంది. అంటే 2 పేర్లు ఉన్నాయి, మనకి ఏదైనా వాడుకోవచ్చు. అలాగే హిందీలో కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ని ఇంగ్లీష్లో రాసి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయలేదు, ఇంగ్లీష్లో రాశారు, హిందీలో రాశారు, 2 వాడే అనమాట. హిందీలో ఏమంటాం మనం, భారత రాష్ట్రపతి అంటున్నాం, అంటే భారత అనే పదం వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సరే అక్కడ ఇంగ్లీష్లో రాసారు, అది వేరే విషయం, కానీ బట్ భారత్ అనే పదం అయితే ఉంది. ఇంకోటి తెలుగులో మనం భారతదేశం అని రాస్తాం. ఈవెన్ అగ్రిమెంట్స్లో కూడా మనకి ఇప్పుడు రాసే అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, లీగల్ అగ్రిమెంట్స్లో కూడా తెలుగులో రాస్తుందని భారతదేశం అని రాస్తారు. మరి ఇండియా పేరే కరెక్ట్ అనుకున్నప్పుడు, ఇండియా వాల్డ్ అనుకున్నప్పుడు చాలా అగ్రిమెంట్స్ మనకి భారతదేశం అనే పేరు మీద ఉంటాయి తెలుగులో కనుక రాసినట్టయితే. మరి అప్పుడు వ్యాలిడ్ కాదు కదా. సో లోకల్ లాంగ్వేజ్లో భారత్ అంటారు, ఇంగ్లీష్లో ఇండియా అని అంటారు. తర్వాత ఈ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది, భారత సంవిధానాన్ని, అలాగే భారత సర్కార్ రాజ్యాంగంలో ఉంది. ఇది దాంతోపాటు ఆల్రెడీ భారత్ అనే పదం మనం వాడుతున్నాం కదా, మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏముంది. మీరు ఆర్బీఐ కనుక తీసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఇంగ్లీష్లో, కానీ ఇందులో ఏముంటుంది, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉంటుంది. అంటే మీరు గవర్నమెంట్ సంబంధించి ఏది ఇంగ్లీష్లో తీసుకున్నా అది ఇండియానే ఉంటుంది, ఏది హిందీలో తీసుకున్నా అది భారత్ అని ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అంటాం, దాన్ని హిందీలో ఏమంటారు, మామూలుగా భారతీయ సుప్రీంకోర్టు అని పిలుస్తుంటారు అనమాట. సో ఇది వాళ్ళు చెప్పింది. ఓకే, ఇది ఇప్పటిదాకా జరిగింది. అంటే పేరుని వాడడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదండి, మామూలుగా ఇలాంటి వాటికి భారత్ అనే పదం వాడచ్చు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, 2 వేరు విషయాలు ఉన్నాయి. మరి జాగ్రత్త గమనించాలి మీరు. ఇండియా పేరుని మార్చడం వేరు, భారత్ అనే పేరుని యూజ్ చేయడం వేరు. భారత్ అనే పదాన్ని ఎప్పుడో మనం యూజ్ చేస్తున్నాం, యూజ్ చేస్తూ కూడా తప్పులేదు, రాజ్యాంగంలో ఉంది కాబట్టి. కానీ ఇండియా అనే పేరు తీసి భారత్ అనే పేరు పెట్టడం వేరు, 2 వేరు. భారత్ అనే పేరు వాడడం వేరు, ఇండియాని తీసేసి భారత్ పేరు పెట్టడం వేరు. నిజంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో ఇండియా అనే పదాన్ని మొత్తం తీసేసి భారత్ పెడతాము, ఇండియా ఉండకూడదు అనుకుంటే అది వేరే విషయం. ఏంటి ఆ విషయం, అది దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి మనకి. అందరి రికార్డులు మార్చాలి, డాక్యుమెంట్లు మార్చాలి, అన్నీ మార్చాలి. నేనైతే పేరు మాస్త్రని అయితే అనుకోవట్లేదు, అంటే నా పర్సనల్ ఒపీనియన్, అది మాస్త్రని అనుకోవట్లా. ఏది రైట్ ఏది రాంగ్ నేను చెప్పట్లేదు, కానీ మారుస్తారని అయితే అనుకోవట్లేదు, పేరు మారుస్తారని. మేబీ భారత్ అనే నేమ్ని యూజ్ చేస్తున్నారు అని అయితే అనుకుంటున్నాను నేను. సో పేరు మాత్రం మటుకు రాజ్యాంగ సవరణ అవసరమే, ఎందుకంటే రాజ్యాంగంలో ఇంగ్లీష్లో చాలా చోట్ల ఇండియా ఇండియన్ ఉంటుంది, దాని ప్లేస్లో భారత్ అని పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికి రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజారిటీ అవసరం. మామూలుగా ఆర్టికల్ 1లో ఆడుంది కాబట్టి వాడుకోవచ్చు. సో నేను అనుకుంటున్నాను ఆ భారత్ అనే పదాన్ని
కంటిన్యూ చేస్తారేమో మెల్లిమెల్లిగా నేనైతే అనుకుంటున్నాను. నేను పేరు మారుస్తాను అయితే నేను ఊహించట్లేదు. మరి పేరు కనుక మారుస్తేప్పుడు మళ్ళీ వీడియో పెట్టి సో అప్పుడు ఏంటి, ఎందుకు మారుస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు చెప్పనేమో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇంకా పేరు మారుస్తామని చెప్పలేదుగా అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, పేరు ఎందుకు మారుస్తున్నారు వీళ్ళు అంటున్నారు. అంటే ఎవరికి చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు భారత్ అనే పేరు యూజ్ చేస్తారని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా జనాలకు కూడా. ఇప్పుడు ఇండియా వాడనా మరి భారత్ వాడనా, మన దేశం పేరేంటి, నిజంగా అది వాళ్ళని కూడా వాస్తవమే. వీళ్ళేమంటున్నారు, ఎప్పటి నుంచో రాజ్యాంగంలో ఉంది కదా, రాజ్యాంగం ప్రకారం మేము భారత్ అని పెట్టాం, మన సొంత పేరు మనం పెట్టుకుని మీకు తప్పేంటని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. సో యాజ్ ఏ ఫ్యాకల్టీగా జరుగుతున్న ఇష్యూని క్లారిటీగా మేము తీసుకోవడం నా బాధ్యత కాబట్టి తీసుకోవడం జరిగింది. సో మరి సుప్రీంకోర్టు ఏమన్సారంటే 2015లో ఒక ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇండియా వద్దు భారత్ కావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది 2015లో బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దేశం యొక్క పేరు మార్చాల్సిన అవసరం లేదని. మళ్ళీ కొంతమంది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒరే బాబు నువ్వు ఇండియా వాడుకో భారత్ వాడుకో ఏదైనా వాడుకో, ఆల్రెడీ 2 పదాలు ప్రాచుర్యం ఉన్నాయి కాబట్టి నువ్వు ఏది వాడినా తప్పలేదు, రాజ్యంలో 2 పనులు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో చూద్దాం, వాళ్ళైతే అఫీషియల్గా మారుస్తున్నామని అయితే ఇక్కడ మనకైతే చెప్పలేదు, బట్ తెలీదు, డిబేట్ అయితే నడుస్తుంది. సో జరిగిన విషయాన్ని క్లియర్గా మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఇంకా మీ పర్సనల్ ఒపీనియన్ మీకంటూ ఉంటాయి, ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను.